కొంతమంది వ్యక్తులు ఎవ్వరికీ అంతుపట్టరు. స్టార్ స్టేటస్ సంపాదించినా సింపుల్గా ఉంటారు. ఎంత ఎత్తుకు ఎదిగినా కాళ్ళు నేల మీదే ఉంటాయి. ఆడియన్స్ వాళ్ళని చూసి ఆశ్చర్యపోతూ ఉంటారు. వాళ్ళు మాత్రం ఆ స్టార్డమ్ని నమ్మలేక సతమతమైపోతుంటారు. అలాంటి ఓ సూపర్ స్టార్ లైఫ్ స్టోరీ వెండితెరపైకి రాబోతుందని తెలుస్తోంది. శివాజీరావు గైక్వాడ్, ఇది రజనీకాంత్ అసలు పేరు. ఓ సాధారణ బస్ కండక్టర్గా కెరీర్ స్టార్ట్ చేసి తిరుగులేని స్టార్గా రజనీకాంత్ ఎలా ఎదిగాడు, తలైవాగా అవతరించి వెండితెరని ఎలా ఏలుతున్నాడు? ఈ ప్రశ్నలకి సమాధానాలు చెప్పటం కష్టం. ఎందుకంటే రజనీ ఓ అంతు చిక్కని రహస్యం. తన స్టైల్తోనే అభిమానుల్ని సంపాదించుకున్నాడు. 75 ఏళ్ల వయసులో కూడా తిరుగులేని స్టార్డంతో వరుస సినిమాలు చేస్తున్నాడు. నిజంగా రజనీకాంత్ ఓ మిరాకిల్. అలాంటి రజనీ బయోపిక్ స్క్రీన్ మీదకి వస్తే ఎలా ఉంటుంది? ఆ ఊహే అద్భుతంగా ఉంది కాదు? నిజమే, రజనీకాంత్ లైఫ్ స్టోరీ సినిమాగా రాబోతుంది. శివాజీరావు ఉద్యోగాన్ని వదిలి తన కలల్ని వెతుక్కుంటూ చెన్నైకి వచ్చాడు. సినిమాలపై ఉన్న పిచ్చితో ఎన్నో కష్టాలు, అవమానాలు ఎదుర్కొన్నాడు. ఆయన కలర్, భాష కారణంగా చాలా మంది ఎగతాళి చేశారు. వాటన్నింటినీ దాటుకొని తన ప్రత్యేకమైన స్టైల్తో ప్రేక్షకుల మనసులు గెలుచుకున్నాడు. 50 ఏళ్ల సినీ కెరియర్లో 170కి పైగా సినిమాలు చేశాడు. నటన, ఆధ్యాత్మిక చింతన, ఈ రెండే రజనీ జీవితం. దక్షిణ భారతదేశంలోనే కాదు, జపాన్, అమెరికా వంటి దేశాల్లోనూ రజనీకి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆయన సినిమా విడుదలవుతుందంటే పండగ చేసుకుంటారు. వరల్డ్ వైడ్గా కోట్లాది మంది ఫ్యాన్స్ ఆయన సొంతం. రజనీ అభిమానుల కోసం రజనీ డాటర్ ఐశ్వర్య ఓ గిఫ్ట్ ఇవ్వటానికి రెడీ అయిపోయింది. తండ్రి రజనీకాంత్ జీవితాన్ని వెండితెరపై పెట్టబోతుంది. రజనీకాంత్ బయోపిక్ స్క్రిప్ట్ రెడీ చేస్తుంది. రజనీ బయోపిక్ ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుందని, రజనీకాంత్ లైఫ్ స్టోరీ యూత్కి ఇన్స్పిరేషన్గా నిలుస్తుందని కూడా ఆమె భావిస్తుంది. సో రజనీ బయోపిక్ రాబోతుంది, వెయిట్ అండ్ సీ.